అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమరహృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథ విందామా? తలుపు తీయరా ఫనీ అంది. ఫనీ పలకలేదు. అప్పుడే నిద్రకి పడిపాట్లు కాబోలు. ఈ పిల్ల ఇవాళ పచ్చి మంచినీళ్ళైనా గొంతులో పూసుకోలేదు. దుర్గమ్మ అప్పటికే దడదడలాడుతున్న తలుపు శబ్దం వింటూ వస్తున్నా అంటూ కేక పెట్టి కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పోలీసులు ఉన్నారు. వారి వెంట బోసు ఉన్నాడు. వారు కిరసనాయిల డబ్బా చూపించారు. ఇది మీదేనా అన్నారు. మాదే, మీ దగ్గరికి ఎలా వచ్చింది? సుట్టబోయిన డబ్బాను చూస్తూ అంది. ఫనీ ఇంట్లో ఉన్నాడా? మీరేమవుతారు? నాయనమ్మని. ఫనీ ఎక్కడా? లోపలికి వచ్చారు. ఫనీ మేల్కొనే ఉన్నాడు. తల్లిని ఇంకా ఖర్చుకుపోతున్నాడు. అమర అప్పటికే మాటలు విని నిద్రలోంచి లేచింది. నట్టింట్లో పోలీసులు. ఏమైంది? చప్పున కంగారుగా లేచింది. ఫనీ దుప్పటి ముసుగు లాక్కున్నాడు. ఫనీ ఏడి? అతనేనా? మంచం వైపు చూస్తూ అడిగారు. అవును. మీరేమవుతారు? తల్లిని. అతను వచ్చి ముసుగు లాగేశాడు. మంచం మీద మూటలా ముడుచుకుపోతున్న దుప్పటి అది పూర్తిగా రాలేదు. అతను అమరతో, మీ అబ్బాయి బోసు కలిసి ఈ వీధిలో చౌదరి గారి సింహాద్రి అనే కాపలా అతన్ని నిద్రపోతుంటే కిరసనాయిలు పూసి నిప్పంటించారు. మీ కొడుకు పారిపోయాడు. బోసు దొరికాడు మాకు. ఇతన్ని తీసుకువెళ్తున్నాం. దుప్పటి లాగి అవతల పారేశాడు. ఫనీ దుప్పటి వదలలేదు. దుప్పటి బలంగా లాగడంతో సాగి మంచం మీద నుంచి కింద పడ్డాడు. పోలీసు అధికారి బలవంతంగా లాగాల్సి వచ్చింది. దుప్పటి లాగేసరికి ఫనీ నేల మీద పడిన వాడల్లా లేచి కూర్చుంటున్నాడు. ఒళ్ళంతా చెమటలు దిగకారుతున్నాయి. మనిషి నిలువునా గజగజ వణికిపోతున్నాడు. అమర వచ్చి గవ్వాలను పట్టుకుంది. ఫనీ, ఏమిటి? కిరసనాయిలు పోసి నిప్పంటించావా? ఫనీ లేడిపిల్లలా బెదురుతున్న కళ్ళతో తలెత్తాడు. పోశాను అన్నట్టు అంగీకరిస్తూ తల ఊపాడు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న కృష్ణ చైతన్యకి ఫోన్ గనగనా మోగడంతో మెలకువ వచ్చింది. కళ్ళు విప్పకుండానే చేయి చాచి ఫోన్ తీసుకుని హలో అన్నాడు. హలో. అవతల నుండి స్పష్టత తెలియని గొంతు వినిపించింది. ఎస్, రాంగ్ నెంబరునని పెట్టేయడానికి సిద్ధం అవుతూ విసుగ్గా అన్నాడు. సుజాత కావాలి. నిద్రలో సొమ్మసిల్లు పోవడానికి సిద్ధం అవుతున్న కళ్ళని అతను అయిష్టంగా తెరిచాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఈ టైంలో సుజాతను పిలిచేది ఎవరు అన్నట్టుంది అతని కంఠం. నేను అమరని. అమరా? అవును, నేను సుజాత. అర్జెంటుగా మాట్లాడాలి. మాటకి మధ్య ఆమె శ్వాసకి ఏమైందో ఎగపీలుస్తుంది. కృష్ణ చైతన్య నిద్ర ఎగిరిపోయింది. ఏమైంది? ఎడమ చేయి ఎత్తి చేతికున్న వాచి చూసుకుంటూ అడిగాడు. టైం 2 గంటలు చూపిస్తుంది. ఫనీని పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్? అతను లేచి కూర్చున్నాడు. పొట్ట మీద వేసి నిద్రపోతున్న రాజా కాల్ని సున్నితంగా పక్కకు తోశాడు. అమర ఏడుస్తుంది. ఒక అతని మీద ఫనీ ఫ్రెండు ఇద్దరూ కలిసి అతను నిద్రపోతుంటే కిరసనాయిలు పోసి నిప్పంటించారు. మై గాడ్! ఫనీని పోలీసులు తీసుకువెళ్ళారు. నేను ఎంత బతిమిలాడినా వాళ్ళు వినలేదు. నేను సుజాతను లేపుతాను. మేము ఇప్పుడే వస్తున్నాం, కంగారు పడవద్దు. అమర కట్టలు తెంచుకుంటున్న దుఃఖం ఆపుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అతనికి తెలుస్తుంది. అమర, ఏం భయం లేదు. మేమిద్దరం వస్తున్నాగా. 10 నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటాం. నేను అంతా చూసుకుంటాను. వర్రీ అవ్వవద్దు. అతని మాటలకి అమరకి ఆపుకోలేని ఏడుపే అయ్యింది. ఓకే. అమర నోటి నుండి మాటే రావడం లేదు. భయపడవద్దు, మేమిద్దరం ఇప్పుడే వస్తున్నాం. అతను ఫోన్ పెట్టేశాడు. అమర అర్ధరాత్రి వేళ నడి బజార్కు పరిగెత్తుకు వచ్చి పబ్లిక్ ఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసి కృష్ణ చైతన్య మాటలు వింటుంటే సాక్షాత్తు ఆ దేవుడే అతని రూపంలో ధైర్యం చెప్పి మీ ఇంటికి వస్తున్నాను, భయం వద్దు అన్నట్టుగా అనిపించింది. చేతులు జోడించి కనిపించిన ఆ దేవుడికి దండం పెట్టుకుంది. కాళ్ళేడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి 2 గంటల వేళ నిర్మానుష్యంగా ఉన్న వీధులలో నుంచి భయం అంటే ఏమిటో తెలియని దానిలా ఇంట్లోంచి నడుస్తూ పరిగెత్తుకొని సుజాత ఇంటికి ఫోన్ చేసింది. ఆ వీధి అంతా నిద్రలేచింది. అన్ని ఇళ్లల్లో లైట్లు వేసేశారు. జనం అంతా గుంపులుగా మాట్లాడుకుంటూ ఇళ్ల బయటే నిలబడి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పోలీసులు ఎంత బతిమిలాడినా వినిపించుకోలేదు. అతనికి ఒళ్ళు బాగా కాలింది, హాస్పిటల్కి పంపారు అంటున్నారు ఎవరో. అమర ఇంటి ముందు పోలీసు జీప్ ఆగేసరికి పక్కింటి ఆవిడ, ఆ పక్కింటి ఆవిడ అలా అందరూ నిద్ర లేచేశారు. కాపలా కాసే సింహాద్రిని ఫనీ బోసు నిద్రపోతుండగా ఒళ్ళంతా కిరసనాయిలు పూసి నిప్పు పుల్ల గీసి అతని మీద పడేస్తే అతడు చేసిన ఆహాకారాలకి
పెడబొబ్బలకి సగం మంది అటువైపు వీధి వాళ్ళు లేచారు. ఇంతలో అమర ఇంటి దగ్గర పోలీస్ జీపు. ఫనీ తల్లిని పట్టుకుని సాగి ఓ పట్టాన రాలేదు. నేను రేపు పొద్దున్నే తీసుకువస్తానండి, మేము ఎక్కడికి పారిపోమండి అమర అర్థించింది. అవతలకి నడవమ్మా, అవతల ఒళ్ళు గాలి అతను హాస్పిటల్లో ఉన్నాడు. నేరం చేశానని నీ కొడుకే ఒప్పుకున్నాడు కదా, వాడిని చూస్తుంటేనే తెలుస్తుంది. జీబు వెళ్ళిపోయింది. అమరని ఇరుగు పొరుగు చుట్టేశారు. ఏమైంది, అసలు ఏమైంది అంటూ వీధి వీధి అంతా అమర ఇంట్లో జొరబడినట్టు కిక్కిరిసిపోయింది. అందరూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అమ్మో, కిరిసినాయిలు పోసి తగలబెట్టడమే, వేలడంత లేరు విధవలు. ఒక ఆవిడ గుండెలు బాదుకుంది. దరిద్రం కదా, ఎవరైనా బాగా డబ్బులు ఇస్తానన్నారేమో అన్నాడు ఒక ఆయన. అయినా అసలు పాపం ఆ సింహాద్రి మనిషి అలా భీకరంగా ఉంటాడు కానీ చాలా మెతక మనిషి అంది జానకమ్మ. అమర ఏడుస్తుంది. ఓదార్పు మాటలు చెప్పిన వారే లేరు. అమర వెళ్ళి సుజాతకి ఫోన్ చెయ్యి, బిడ్డను దక్కించుకోవాలంటే సుజాత వల్లే అవుతుంది అంది. అత్తయ్య, అమర బావురుమంది. మాట వచ్చిందని రోషపడే సమయం కాదు ఇది. ఆయన ఒక్కడే మనల్ని రక్షించగలడు. ఫోన్ చెయ్యి. ముందులే, కూర్చోకు, తర్వాత ఇద్దరం కలిసి కరువు తీరా ఏడుద్దాం. ముందు లేవాలి నువ్వు. వాళ్ళు ఏమనుకుంటారో. ఆ రోజు అలా అన్నాను అత్తయ్య, అమర బేలగా అంది. ఏం పర్వాలేదు, వాళ్ళు తిట్టినా కొట్టినా పడాల్సిన సమయం. నువ్వు నోరు విడిచి అడిగితే సహాయం చేయకుండా ఉండరు. ఫన్నీని పోలీసులు తీసుకెళ్లారు అంటే ఆయన ఊరుకోడు. అందరూ ముఖాలు చూసుకోసాగారు. అమర లేచింది. టెలిఫోన్ బూత్ దగ్గరికి పరిగెత్తుతూ తిరిగి వస్తుంటే ఫన్నీ పోలీస్ స్టేషన్లో ఒంటరిగా. నన్ను కూడా రానియండి అంటే వారు రానియలేదు. అమర ఇంటికి వచ్చింది. ఏమన్నారే, పలికారా? ఆయన ఉన్నారా ఇంట్లో? అమర తలూపింది. ఏమన్నారు? చప్పున చెప్పు. వస్తామన్నారు అత్తయ్య. వస్తామన్నారు కదా. ఓ దేవుడా, నీకు కోటి దండాలు నాయనా. దిక్కులేని వాళ్ళకి నీవే దిక్కు. అందరూ రకరకాలుగా మాట్లాడుతూ ఊహాగానాలు చేస్తున్నారు. ఇళ్ళ బయటే ఉన్నారు. వాళ్ళందరినీ తప్పించుకుంటూ కృష్ణ చైతన్య పొడుగాటి కారు వచ్చింది. అతనే డ్రైవ్ చేస్తున్నాడు. పక్కన సుజాత ఉంది. కారు ఆగింది. ముందుగా సుజాత కారులోంచి దిగి పరిగెత్తుకుని ఇంట్లోకి వచ్చింది. అమర క్రింద మంచానికి ఆనుకొని కూర్చొని ఉంది. అమర సుజాత దగ్గరికి వచ్చింది. సుజా, అమర బావురుమంది. ఇతనేనా అనుకుంటా, కారులో వచ్చాడుగా. ఈ కారే ఎప్పుడు వస్తుంది. ఇతనే బాగానే ఉన్నాడు. ఆ భార్య కంటే ఈవిడగారే మంచి జోడీగా ఉంది. కృష్ణ చైతన్య చెవుల్లో ఈ మాటలన్నీ పడ్డాయి. అతను అవేం వినిపించని వాడిలా ఏమాత్రం తడబాటు లేకుండా హుందాగా ఆ ఇంట్లోకి వచ్చాడు. అమర లేచి నిలబడింది. ఆమె కళ్ళు, ముఖం మంకెన పువ్వులా ఎర్రగా ఉన్నాయి. అమర చేతులు జోడించింది. ఒక్కసారిగా బావురుమంది. సుజాత అమరని దగ్గరికి తీసుకుంది. అతను భార్యతో అన్నాడు. సుజాత, నేను ఇప్పుడే వెళ్ళి కనుక్కొని వస్తాను. ఈ సర్కిల్ పోలీస్ స్టేషన్ ఎస్పీ నాకు తెలుసు అని వెనక్కి తిరిగి బయటికి వచ్చాడు. వాకిలి నిండా జనం మోగిపోయి ఉన్నారు. కృష్ణ చైతన్యని విపరీతంగా నకశిక పర్యంతం పరీక్ష చేస్తున్నారు. అతను ఎప్పుడూ ఇంత ఇబ్బందికి గురి అవ్వలేదు. కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. కారు రైనా అక్కడి నుండి వెళ్ళిపోయింది. దుర్గమ్మ తనే నోరు చేసుకుంది. ఏమిటలా మూగారు? ఇక్కడ కోతులేమైనా ఆడుతున్నాయా? పసిపిల్లాడు ఎందుకో తెలియక చేశాడు. మీ ఇళ్లలో మీకెవరికి కష్టాలు రావా? ఆదుకోవడానికి బంధువులు రారా? పోండి. ఏమిటా గద్దల్లా చూపులు? ఓహో, ముసలావిడకి బాగా టోపీ వేశారులాగుంది. డబ్బుకి గడ్డి తినని మనిషి ఉన్నారా ఈ రోజుల్లో? వాళ్ళని తరిమే వరకు దుర్గమ్మ ఊరుకోలేదు. లోపల మంచం మీద అమర సుజాత ఒళ్ళో ముఖం దాచుకొని ఏడుస్తుంది. సుజా, నిన్ను అవమానం చేశాను కదూ, అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడు. చూసావా, నేనే పరిగెత్తుకుంటూ వచ్చి పిలిచాను. ఛీ, ఏం మాటలు అమరా, అవి నేనేం పట్టించుకోలేదు. ఈయనతో అంటే అలా అంది అని నువ్వు బాధపడకు, కారణం ఏదో ఉంటుంది. తనకేమి బాధ వేసిందో అన్నారు. నాకు అదే నిజమనిపించింది. అసలు రాజా మధుకు చెప్పడం వల్ల తెలిసింది. నేను చెప్పేదాన్ని కాదు అంది. వారం రోజుల అనంతరం సుజాత, అమర, కృష్ణ చైతన్య ముగ్గురు కృష్ణ చైతన్య గారింట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ముగ్గురు మొహాలు తేటగా ఉన్నాయి. ఫనీ, రాజా లాన్లో ఉయ్యాలూగుతూ సంతోషంగా ఆడుకుంటున్నారు. అమ్మయ్య, దేవుడి దయ వల్ల ఆ సింహాద్రి ఒళ్ళు ఎక్కువ కాలకపోవడం వల్ల మనం ఈ ప్రమాదం నుండి రక్షింపబడ్డాం అంది సుజాత. అమర, మీరు చాలా పొరపాటు చేశారు. ఫన్నీ మా ఇంటికి ఎక్కువ రానియకూడదనే ఆత్రంలో పాపం ఆ సింహాద్రిని రౌడీగా సృష్టించి చెప్పేశారు. ఫనీ తప్పేం లేదు.
ఒక్కదాని వల్ల మనం రక్షించబడ్డాం. ఫనీ పోలీసులు అడిగిన వెంటనే నేరం చేసినట్టు ఒప్పేసుకున్నాడు. మీరు కూడా కోర్టులో ఫనీని మీ స్వార్థాన్ని కట్టడి చేయడం కోసం అలా చెప్పినట్టు ఒప్పేసుకున్నారు. మా లాయర్ గారు అదే అన్నారు. పాపం ఆ సింహాద్రి పిల్లల్ని తప్పు పట్టకుండా వదిలేయబట్టి కేసు చాలా సులభంగా కొట్టేయడం అయ్యింది. మన పెద్దవాళ్ళం మన స్వార్థాలకు ఏదో పిల్లలకి చెప్పేస్తాం. వారి చిన్న మనసులు చాలా అలజడికి గురి అవుతాయని గుర్తించాం. మీరు అన్న ఆ చిన్న మాట ఫనీని ఎంత అఘాయిత్యం వైపు నెట్టిందో చూడండి. అమర మాట్లాడలేదు, తలదించుకుంది. ఆ రోజు రాత్రి తను ఫోన్ చేయగానే వచ్చిన కృష్ణ చైతన్య సుజాతని తన దగ్గర వదిలి వెళ్ళి అరగంటలో ఫనీని పెట్టుకుని తీసుకువచ్చేశాడు. కృష్ణ చైతన్య చేయి పట్టుకుని వచ్చిన ఫనీ పరిగెత్తుకు వచ్చి తల్లిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఫనీ చాలా బెదిరిపోయాడని తెలుస్తూనే ఉంది. ఆ రోజు రాత్రి సింహాద్రి నిద్రపోతుండగా ఒంటి మీద వానజల్లు పడిందని నిద్రలో నుంచి లేచేసరికి లుంగీ షర్ట్ అంటుకుని మండుతున్నాయి. ఓ ఓ అంటూ కేకలు పెట్టిన అతను భయంతో గబాలన వెళ్ళి అక్కడ ఇల్లు కట్టడానికి ఏర్పరచు నీళ్ళ హౌస్లోకి మండుతున్న బట్టలతో ఉరికేశాడు. అప్పటికే అతని పొట్ట కాళ్ళు వెన్ను కాలినాయి. జనం వచ్చారు. అతన్ని హాస్పిటల్లో చేర్పించారు. ఎత్తిన బోసుని సింహాద్రి గుర్తుపట్టి పేరు చెప్పాడు. పోలీసులు బోసుని పట్టుకుని వీపు మీద 2 అంటిస్తే ఫనీ పేరు చెప్పాడు. వాళ్ళు ఫనీని లాక్కుపోయారు. కోర్టులో కేసు అయ్యింది. కృష్ణ చైతన్య వాళ్ళ లాయర్ గారికి అప్పచెప్పారు. అమర తను చేసిన తప్పు చెప్పేసింది. సింహాద్రి అమరకు దండం పెడుతూ, ఏంటమ్మగారు ఇలా చేశారు? ఊర్లో నా ఇంటిది పిల్లలు ఉన్నారా? మీరే కదండి ఊరికి ఉత్తరాలు రాసి పెట్టినారు. చీచి, మీరు తల్లి లాంటి వారు, నా మీద అలాంటి నింద ఎలా వేశారండి అంటూ మొత్తుకున్నాడు. సింహాద్రి కేసు విరమించుకున్నాడు. అతను మంచివాడు, మీరంటే గౌరవం ఉంది కాబట్టి కేసు విరమించుకున్నాడు. ఇంకొకరైతే ఈ రూపంగా మన దగ్గర బాగా డబ్బులు లాగేవాళ్ళు అన్నాడు కృష్ణ చైతన్య. ఫనీ సింహాద్రి మీద ఎందుకు కిరసనాయలు పోసి నిప్పుపుల్ల గీశాడో ఎవరికీ అసలు కారణం తెలియక హైరాణ పడి ఎవరికి తోచిన కారణాలు వారు చెప్పేస్తున్నారు. అమర, నీ భయం నాకు అర్థమైంది. నీకు డబ్బు సాయం చేసి నేను కించపరచాలని మాకు లేదు. సుజాత భర్త వైపు చూసింది. అవునా కృష్ణ అంది. అతను అవునన్నట్టు తల ఊపాడు. అమర, నువ్వెలాగూ 2 పసిపిల్లల్ని చూస్తున్నావు. ఇంకా 7-8 మందిని ఎందుకు తీసుకోకూడదు చెప్పు. నువ్వు ఒక క్రష్ పెట్టుకో అమర. నీ స్వంత సంపాదన నీకుంటుంది. మాకు తెలిసిన పిల్లలే చాలామంది ఉన్నారు అంది సుజాత. క్రష్ పెట్టేంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది సుజా అంది అమర. ఈయన లోన్ ఏర్పాటు చేస్తారులే తల్లి, నువ్వు సుఖంగా నిశ్చింతగా ఉండాలి అని నా ఆరాటం. ఫనీ కాస్త మా రాజాకి తోడుగా ఉండాలి. ఇంతే నేను కోరుకునేది. అమర ఆలోచిస్తుంది. సరే అనుబాబు, నన్ను చంపకు. ఏమిటా దీర్ఘాలోచన అంది. సుజాత లేచి వచ్చి అమర కుర్చీ పక్కన నిలబడి భుజం మీద చేయి వేస్తూ, సరే సుజా. తలెత్తి చూసిన అమర కళ్ళతోనే అంగీకారం తెలిపింది. వీళ్ళిద్దరూ తను పిలవగానే అర్ధరాత్రి వచ్చేసి తను అవమానించిందనే ఆగ్రహం లేకుండా ఆపద్బాంధవుల్లా ఆదుకున్నారు. వాళ్ళ ద్వారా అప్పు దొరికితే తనకు సంతోషమే. అంతకంటే కోరుకునేది ఇంకేముంది? తను కష్టపడడానికి ఎంతైనా సిద్ధంగా ఉంది. అవకాశమే రావాలి.